ఒక చిన్న పట్టణంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు నందిత. ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె జడ చాలా పొడవుగా ఉండేది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ అంతటి జడను ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగేవారు. కానీ అది ఒక రోజులో రాలేదు. అది ఆమె ప్రేమ, అలాగే క్రమశిక్షణ. ప్రతిరోజు ఆమె ఉదయం లేచి మొదటగా నీళ్లు తాగుతూ తన శరీరాన్ని హైడ్రేట్ చేసుకునేది. హెయిర్ ఇన్సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది అనేది ఆమె నమ్మకం. ఆ తర్వాత ఆమె తన కేశాలను మెల్లగా దువ్వుతుంది. గట్టిగా కాదు, సున్నితంగా. ఆమెకు తన జడతో ఒక ప్రత్యేకమైన బాండ్ ఉంది. అది కేవలం హెయిర్ కాదు, అది ఆమె గర్వం. వారానికి 2 సార్లు నూనె రాస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకును కలిపి మెల్లగా స్కాల్ప్ మసాజ్ చేస్తుంది. ఆ సువాసన ఆమెకు శాంతినిస్తుంది. ఆ క్షణం ఆమెకు మెడిటేషన్ లాంటిది. రాత్రంతా అలాగే ఉంచుతుంది. ఉదయం సున్నితమైన షాంపూతో వాష్ చేస్తుంది. కెమికల్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేస్తుంది. హెయిర్ వాష్ తర్వాత టవల్తో గట్టిగా రుద్దుతూ మెల్లగా తుడుస్తుంది. గాలితోనే డ్రై అవ్వనిస్తుంది. హీట్ టూల్స్ ని వాడదు. నేచురల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఆమె రూల్. ఆ తర్వాత లూజ్ బ్రైడ్ వేసుకుంటుంది. టైట్ హెయిర్ స్టైల్స్ ని అవాయిడ్ చేస్తుంది. బ్రేకేజ్ రాకుండా చూసుకుంటుంది. ఆమె డైట్ కూడా చాలా స్పెషల్. ఫ్రూట్స్, నట్స్, గ్రీన్స్ తింటుంది. నీళ్లు ఎక్కువగా తాగుతుంది. జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేస్తుంది. ప్రతిరోజు రాత్రి ఆమె తన జడను మెల్లగా దువ్వుతుంది. కాలంతో పాటు ఆమె జడ ఇంకా పొడవైంది. మోకాలను దాటింది. ఆమె అందం మరింత పెరిగింది. అందరూ అడ్మైర్ చేస్తారు. కానీ ఆమెకు తెలుసు, ఈ బ్యూటీ వెనుక ఒక స్టోరీ ఉంది. పేషెన్స్ ఉంది, అలాగే లవ్ ఉంది. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అడిగింది, అక్క, నాకు కూడా ఇలా హెయిర్ కావాలి అని. ఆమె నవ్వుతూ, సింపుల్ రొటీన్ ఫాలో అవ్వు అంది. సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయి అంది. రిజల్ట్స్ స్లోగా వస్తాయి అంది, బట్ పర్మనెంట్ గా ఉంటాయి అంది. ఆ మాటలు ఒక ఇన్స్పిరేషన్ అయ్యాయి. ఆ చిన్న అమ్మాయి కూడా తన జర్నీని స్టార్ట్ చేసింది. నందిత స్టోరీ చాలా మందికి స్ప్రెడ్ అయింది. ఎంతో మందికి మోటివేషన్ ఇచ్చింది. మిర్రర్లో చూసుకుంటూ తన జడను చూసి చిరునవ్వు నవ్వింది. అది కేవలం హెయిర్ కాదు, అది ఆమె జర్నీ, ఆమె డెడికేషన్, ఆమె స్టోరీ, ఆమె ఐడెంటిటీ. ఆమె జడ, ఆమె గర్వం, ఆమె కేర్, ఆమె బ్యూటీ.